జాతకంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటే ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ ఈ నెంబర్కి సంప్రదించండి. ఇక మకర రాశిలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే ఫైనాన్షియల్గా ఇబ్బందులు లేకుండా జీవితాంతం కూడా చక్కగా లైఫ్ వెళ్ళిపోవాలన్నా, లేకపోతే అనుకున్నట్టుగా ఉండాలన్నా, ఇలాంటి బిల్డింగ్ కట్టుకోవాలి, లేకపోతే ఇలా కారు కొనుక్కోవాలి, మనం ఎంత సంపాదించినప్పటికీ కూడా లోన్లు కట్టడానికి, లేకపోతే దాచుకున్న డబ్బులన్నీ కూడా సడన్గా హాస్పిటల్కి వెళ్ళిపోతున్నాయి, ధనం అనేది నిలవట్లేదు, బీరువాలా ఉండట్లేదు, ధన సంబంధంగా ఎప్పుడు కూడా కటకటలాడిపోతుంది, ఇలా బాధపడుతున్న వాళ్ళందరూ కూడా ప్రత్యేకించి ధన సంపాదనకు సంబంధించి సంపాదన ఇంప్రూవ్ అవ్వడానికి మనం అనుకున్నట్టుగా లగ్జరస్గా కాకపోయినా కొంతమంది ఎలా అనుకుంటే అలా అనమాట. ఎందుకంటే ఇప్పుడు థాట్ ప్రాసెస్ అనేది అందరికీ చేంజ్ అయిపోయింది అనమాట. ఇంతవరకులాగా మనుషులు ఒక గదిలో 20 మంది ఉండలేదు, మనిషికి ఒక గది కావాలి. 3 కూతుళ్ళు ఉన్నా ఇద్దరు కొడుకులు ఒక కూతురు ఉన్న వాళ్ళకి ముగ్గురికి 3 గదులు కట్టించాలి. ఒకళ్ళ గదిలో ఒకళ్ళు పడుకుంటానికి కూడా ఇష్టపడలేదు, ఎవరు టీవీ వాళ్ళకు ఉండాలి. భార్యాభర్తలకు కూడా 2 టీవీలు కొనుక్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఇలాగే బతుకుతున్న వాళ్ళు బాగానే ఉంటున్నారు. ఇలా కాదు, కాంప్రమైజ్ అవ్వాలనుకున్న వాళ్ళు ఈ అసంతృప్తి ఎక్కువైపోయి వాళ్ళ రిలేషన్లని చాలా వరకు ఇబ్బంది పెట్టుకుంటున్నారనమాట. కాబట్టి ఈ మకర రాశి వాళ్ళు ఏదైనా సరే ధనంతోనే సాధ్యం అనేది ఖచ్చితంగా ఈ రోజుల్లో నిరూపణ అయిపోతుంది. కాబట్టి మకర రాశిలో జన్మించిన వాళ్ళు ఈ ధన సంపాదన ఫ్రీగా ఉండాలన్నా, హ్యాపీగా జరగాలన్నా మీ జాతకానికి సంబంధించి లాభస్థానాధిపతి ఎవరైతే ఉంటారో ఆ లాభస్థానాధిపతి ఇక్కడ కుజుడయ్యాడు మీకు. ఈ కుజుడికి సంబంధించిన ఆరాధన చేసుకోవాలి. కుజుడికి సంబంధించిన ఆరాధన చేసుకోవాలంటే ఏం చేసుకోవాలి? ఏదో అందరూ చెప్పినట్టుగా కాకుండా కొంచెం డిఫరెంట్గా, ఎందుకంటే మనం ఏమి 100 ఏళ్ళు బతకం, నిదానంగా వెళ్ళిపోవడానికి. కాబట్టి కొంచెం తొందరగా అభివృద్ధి చెందాలంటే బగలాముఖి ఆరాధన చేసుకోవాలి. బగలాముఖి అమ్మవారి ఆరాధన ఎవరు చెప్తారు? అవి చదవచ్చా లేదా, అవి ఎవరెవరో చేయాలేమో, మనం చేయకూడదు, ఇలాంటివన్నీ కూడా అస్సలు నిజం కాదు. గూగుల్ సెర్చ్లో బగలాముఖి అమ్మ ఆరాధన అని కొట్టగానే, బగలాముఖి దేవి ఆరాధన కొట్టగానే దానికి సంబంధించిన అంతా వచ్చేస్తుంది. కొత్తగా ఇప్పుడు తెలుగు ట్రాన్స్లేషన్ కూడా వచ్చేస్తుంది. మొత్తం చదివి దాని గురించి తెలుసుకుని బగలాముఖి మంత్రాన్ని, చిన్న మంత్రాన్ని, ఏదో గాయత్రి మంత్రాన్ని, మామూలు మంత్రాన్ని ఒక 3 నెలల పాటు బాగా చదివితే ఖచ్చితంగా వీటికి నియమాలు కూడా చాలా తక్కువ ఉంటాయి. మీరు నాన్ వెజ్ తినేయచ్చు, మీరు ఫోన్లో ఏదో చాటింగ్లు అన్నీ చేసుకోవచ్చు, ఈ మంత్రం కూడా చేసుకోవచ్చు. కొంతమందికి చెప్తున్నాను, మనం ఇలా చేయకూడదేమోనని. ఏం కాదు, చక్కగా చేసుకోవచ్చు. వీటిని ఏదో ఒక లాగా మనం చేయకూడదు, గురువు ఉండాలి, ఇదంతా నిజం కాదు. మధ్యతరగతి వాళ్ళకి ఎవరికైనా సరే కొంచెం తొందరగా పరిస్థితుల నుంచి బయటపడడానికి అందరూ అందించిన ఇవన్నీ గుప్తంగా ఉంచబడిన మంచి రెమెడీలు అనమాట. ఖచ్చితంగా వీటిని పాటించడం వలన మేలు జరుగుతుంది. బగలాముఖి ఆరాధన చేసుకోవడం కొన్ని చిన్న నియమాలే ఉంటాయి బగలాముఖి ఆరాధనకి. ఎందుకంటే పసుపు బట్టలు కట్టుకోవాలి, పసుపు రంగు పువ్వులతో వాళ్ళని ఆరాధించాలి, అంతే తప్ప అది కూడా రోజు కాకపోయినా మంగళవారం రోజు అలా ఆరాధన చేసుకోవడం, రోజు మామూలుగా మంత్రం చదివేసుకోవచ్చు అనమాట. ఇలా చేసుకోవడం వలన ఖచ్చితంగా ఈ ఫైనాన్షియల్ ఇబ్బందులు 3 నెలల్లోనే ఖచ్చితంగా పక్కకు వెళ్ళిపోతాయి. ఫైనాన్షియల్గా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా అన్ని రకాలుగా కూడా డెవలప్మెంట్ అనేది ఉండే అవకాశం ఉంటుందన్నమాట. ఇక వ్యక్తిగత జాతకం ఉంది నాకు, అయినా సరే ఆ జాతకం ఎప్పుడు చూసుకుంటూ ఉంటున్నాను, దశలు అంతర్దశలు చూసుకుంటూ ఉంటున్నాను, నాకున్న దోషాలకు పరిహారాలు చేయించుకుంటూ ఉంటున్నాను, అయినా సరే నాకు ఫైనాన్షియల్గా కటకట్లే ఉంటున్నాయి, ఇబ్బందులు ఉంటున్నాయి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా వ్యక్తిగత జాతకంలో లాభస్థానాధిపతి ఎవరో తెలుసుకోవడం, ఆ లాభస్థానాధిపతి ఆరాధన, లేదంటే లాభస్థానంలో ఇలాగే ఏదైనా గ్రహం ఉందనుకోండి, ఆ గ్రహం కాకుండా ఆ గ్రహం ఏ నక్షత్రంలో ఉందో తెలుసుకుని, ఆ నక్షత్రానికి అధిపతి అయిన గ్రహం ఉంటుంది కదా, ఆ గ్రహానికి సంబంధించిన ఆరాధన చేసుకోవడం వలన ఖచ్చితంగా మకర రాశి వారి జీవితంలో మిరాకిల్స్ జరుగుతూ ఉంటాయన్నమాట. దాన్ని ఇంకా ఎంత పెంచుకునే కొద్దీ అనమాట. ఇప్పుడు కూడా వాళ్ళ నుంచి మొదలెట్టి మనం బండి రాకి వెళ్ళాలి, అంతేకాని వెంటనే తెలిసిపోదు. కొంచెం పడి లేస్తూ వెళ్తేనే జీవితంలో ముందుకు వెళ్తాం. కాబట్టి ఒక్కసారి ఈ లైన్లో వెళ్ళి చూడండి, ఫైనాన్షియల్గా అద్భుతమైన విజయాలు సాధించే అవకాశం ఉంటుంది.